ఎంత పెద్ద సినిమా అన్న పడినియండి భయ్య, కంప్లీట్లీ ఆన్ స్టేజ్ మీద బాలయ్య బాబుని చూస్తే ఆ క్రేజ్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ చూసినట్లయితే రిలీజ్ అయినటువంటి 3 మూవీస్ నేనైతే బాగా ఫీల్ అయ్యాను భయ్య. అదే సింహ, లెజెండ్, అఖండ. సో ఈ కంప్లీట్ క్యామియో గురించి మీ అందరికీ చెప్పాలి. హ్యాష్ ట్యాగ్ బీబీ. సో బాలయ్య, బోయపాటి, సో వీళ్ళ కాంబినేషన్ వచ్చినటువంటి మూవీస్ లో ఒకటి హిట్టా ఒకటి పట్టా అని కాదు, ఆల్మోస్ట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే పద్ధతి వేరే లెవెల్లో ఉంటుంది. అటు బోయపాటి గారు చూపించే యాక్షన్ అండ్ బాలయ్య బాబు గారు చూపించే క్రేజ్, సో ఇద్దరికి సెట్ అయిపోద్ది భయ్య నేనైతే. సో కంప్లీట్లీ బాలయ్య, బోయపాటి వీళ్ళిద్దరు కంప్లీట్లీ కంబైన్ అయిపోయి మూవీస్ తీసుకుంటే వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ హిట్లు కొట్టేస్తారు. సో ఇది నేనైతే పక్క. సో కంప్లీట్లీ మూవీ విషయానికి వెళ్ళినట్లయితే అఖండ 2, అఖండ తాండవం. సో వీళ్ళైతే ఏదో చెప్తారో అఖండ తాండవం మనకి రిలీజ్ అవుతుంది అక్టోబర్లో అయితే మూవీ అయితే మనకి రాబోతుంది. సో ద కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ మూవీలో మనకి చాలా డిఫరెంట్ గా కనబడుతుంది భయ్య. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ హాఫ్ ఏదైతే చూసుకున్నామో, సో దాంట్లో అయితే ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒక కొడుకుని చిన్నప్పుడే దూరం చేసేస్తారు. ఆ కొడుకు అనేది తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ అన్యాయం జరుగుతుంటే ఎదుర్కొంటాడు. తమ్ముడికి మళ్ళీ ఎండగా నిద్రపడి ఎండింగ్ కి మూవీ అనేది శుభంగా అయితే పడుతుంది. సో అది అఖండ పార్ట్ 1. సో ఇక్కడ అఖండ పార్ట్ 2 ఏ విధంగా పోతుంది, అసలు ఇందులో అఘోర హిమాలయాల్లోకి వెళ్ళి మరి ఏదో దుష్ట శక్తుల్ని అంతం చేసేటట్టు అయితే మనకి రిలీజ్ అయినటువంటి టీజర్లు అయితే ఉన్నాయి. సో దుష్ట శక్తుల్ని మరి అంతం చేసే తీరులోకి ఎందుకు వెళ్ళిపోయాడు, సో ఇంతకీ అడ్వాన్స్ లెవెల్లో అఖండ తాండవంలో ఏం చూపిపోతున్నారు, అసలు రిలీజ్ అయినట్టు లీక్డ్ స్టోరీస్ ఏంటి, రూమర్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసేసుకోండి. అండ్ నాకు కొంచెం స్పోర్టివ్ ఉంటుంది, ఒక్క చిన్న లైక్ ఇచ్చినట్లయితే నేను ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు చూసుకుంటూ అయితే వచ్చేస్తుంటాయి. సో మెయిన్లీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇందులో అఘోరా క్యారెక్టర్ ఏదైతే మన ఫ్యామిలీ ఏదైతే ఉందో మన అఘోరాకి, సో వాళ్ళని కాకుండా అఘోరా లెవెల్లో అఘోరా చేసిన పనులని అండ్ వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు ఒకవేళ అనుకుంటే వాళ్ళు కంబైన్ అయ్యి సమాజానికి ఏమి ఇవ్వగలరు అనే పాయింట్లో అయితే ఈ మూవీ థీమ్ అయితే అనుకున్నారంట భయ్య. సో నేను చెప్పేవన్నీ ఒరిజినల్ కాదు, అనుకున్నారంట. మేబీ వస్తాయి లేదా రావచ్చు. సో రిలీజ్ అయినటువంటి రూమర్స్ అన్నీ కలిపి మాట్లాడుతున్నాం ఈ వీడియోలో. సో మళ్ళీ ఇది ఎందుకు ఉంది, ఇది ఎందుకు ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అనుకున్నారంట భయ్య. సో కంప్లీట్లీ చూసినట్లయితే స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన అఘోరా చూపించినటువంటి టీజర్ అయితే ఎలివేషన్ షాట్ భయ్య. అంత దాని గురించి అయితే నేను డీప్గా అయితే ఏం చెప్పట్లేదు, జస్ట్ ఎలివేషన్ షాట్ అయితే టీజర్ అయితే మాత్రం. సో మన అఘోరా తపస్సులో ఉండి శివుడిని తరిస్తూ వాళ్ళు వాళ్ళ దినచర్యను ఒకసారి చూపించి అక్కడ కూడా వాళ్ళకి ఆ అనుబంధాలు ఎమోషనల్స్ అనేవి ఉంటాయి. ప్రతి అఘోరా తనలో ఫీల్ అవుతుంటాడు, తన దేవుణ్ణి ఎంత డీప్ గా కొలుస్తాడు అనే పాయింట్ ని కూడా చూపించి, అండ్ అలాగే ఇన్ కేస్ అఘోరాలు అందరూ ఒక్కసారిగా ప్లాన్ చేసి మన సమాజానికి ఏ విధంగా మంచి చెయ్యొచ్చు, అండ్ వన్స్ అఘోరా అసెంబ్లీలోకి ఎంటర్ అయితే సమాజంని ఎలా తీర్చిదిద్దగలడు. అంటే మనందరికీ తెలుసు మనీ, ఫుడ్ కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, ఇటువంటి ఏమి లేని అఘోరా అసెంబ్లీకి అడుగుపెట్టి ఇన్ కేజ్ ఏదైతే రాజ్యసభ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటిలో నిలబడి మన అఘోరా హెడ్ అయ్యి సమాజాన్ని ఏ విధంగా తీర్చిదిద్దగలడు, అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కి ఏ విధంగా ఎదురు తిరిగి నిలబడగలడు అనే పాయింట్ లో అయితే ఈ మూవీ స్టోరీని అయితే రాయడం జరిగిందంట. సో కంప్లీట్లీ నేను ఆల్మోస్ట్ మూవీస్ బాలయ్య, బోయపాటి మూవీస్ ఏ విధంగా ఉంటే మనందరికీ తెలుసు. సో వాళ్ళ మూవీస్ లో ఈ కంప్లీట్ ఇది ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక అఘోరాను ఊహించుకుంటే అసలు మైండ్ పోతుంది. డైలాగ్స్ కానివ్వండి, సీన్ డెలివరీ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, పిచ్చి లేచిపోతాయి. థియేటర్స్ అయితే బాక్స్ వేసారు, దన పేలిపోతాయి అన్ని ఒకేసారి అయితే. సో ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో రిలీజ్ చేసినటువంటి ఈ రూమర్స్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే ఇందులో మూవీలో కూడా అయితే అరౌండ్ 6 to 7 సాంగ్స్ అనుకుంటున్నారన్న. సాంగ్స్ వైజ్ కూడా అయితే దుమ్ము దులిపేటట్టు అయితే ఉన్నారు. అండ్ 2 హీరోయిన్స్ కూడా అయితే ప్లాన్ చేస్తున్నారంటే. సో ఇందులో మనకి క్యామియో కనిపిస్తుంది అంటే ఇప్పుడు దాకా తీసినటువంటి షూట్ ప్రకారం అయితే ఎక్కడ క్యామియో రోల్ అయితే కనిపించలేదంట భయ్య. సో ఫర్దర్ గా ఏమన్నా క్యామియోస్ యాడ్ చేస్తారేమో మనం చూద్దాము ఫర్దర్ గా. అండ్ మెయిన్లీ చూసినట్లయితే ఈ మూవీలో విలన్ కూడా చాలా హైలైట్ చేయబోతున్నారు. సో విలన్ కి సంబంధించి ఎటువంటి క్యారెక్టర్ రాదు. ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఉంది కానీ అది కంప్లీట్ విలన్ క్యారెక్టర్ అనేది మనం అయితే చెప్పలేం కాబట్టి, సో దాని పక్కన పెట్టినట్లయితే మెయిన్ విలన్ క్యారెక్టర్ అయితే ఒకటి ఉంది. సో దాన్ని బాగా హైలైట్ చేస్తారంట. సో అప్కమింగ్ అప్డేట్స్ అన్ని అయితే చూడాలని సో మోస్ట్ ఎగ్జైటెడ్ లో అయితే నేనున్నాను. ఫస్ట్ మీకు చెప్పేదానిగానే నేను ఫస్ట్ ఉన్నాను, ఎందుకంటే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ వస్తున్నట్టు మూవీస్ లో అంత క్యూరియాసిటీ పెంచేటట్టు అయితే కంటెంట్ అయితే ఉండడం జరిగింది. సో ఇది 4.5 minutes అయితే మీకు ఒక కంప్లీట్ క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. సో కంప్లీట్లీ నా వీడియోగా నచ్చినట్లయితే, నేను నా ఎక్స్ప్లెనేషన్ డీప్గా మీకు అర్థమైనట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో గురించి ఏమనిపించిందో తప్పకుండా జెన్యున్గా మీ కింద కనిపిస్తున్నటువంటి
కామెంట్ బార్, దానిలో కామెంట్ చేసేసి వెళ్ళండి. సో దీస్ ది వీడియో, టేక్ కేర్, బై బై.